ఉదయం ఆ ఇంటికి ఎప్పట్లాగే పాలు పోసే కుర్రాడు వచ్చాడు. పేపర్ వేసే వ్యక్తి కూడా వచ్చాడు. కానీ ఆ ఇంటి ఆవరణలో ప్రతిరోజు కనిపించే ఆ ముసలి దంపతులు మాత్రం కనిపించలేదు. ప్రతిరోజు తెల్లవారుజామునే వాకిలి ఊడ్చే తంగమ్మ ఈరోజు బయట లేదు. ఆమె చేతిలో ఉండాల్సిన చీపురు ఓ పక్కన పడి ఉంది. వేకువజామునే కుర్చీలో కూర్చుని పేపరు కోసం ఎదురు చూసే భాస్కరన్ నాయర్ కూడా కనిపించడం లేదు. కానీ లోపలి నుంచి టీవీ శబ్దం మాత్రం విపరీతంగా వినిపిస్తోంది. ఆ రోజు 2013 ఆగస్టు 29. అది కేరళలోని కొట్టాయం జిల్లా మణిమాల అనే గ్రామం. ఆ గ్రామంలో అందరికీ బాగా తెలిసిన వ్యక్తులు ఈ దంపతులు. వారు సామాన్యులు కాదు, ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన విద్యావంతులు. భాస్కరన్ నాయర్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో అధికారిగా, తంగమ్మ కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డులో సూపరింటెండెంట్గా పనిచేశారు. ప్రస్తుతం రిటైర్ అయిన తర్వాత సొంతూరులో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. ఊరంతా గౌరవించే ఆ దంపతుల ఇంట్లో ఆ రోజు ఉదయం ఏదో తేడా కొట్టింది. బహుశా నిద్రపోతున్నారేమో అని అంతా అనుకున్నారు. పాల ప్యాకెట్, న్యూస్ పేపర్ గేటు దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు సమయం ఉదయం 9 గంటలు దాటుతోంది. భాస్కరన్ నాయర్ పెద్ద కూతురు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. ఒకసారి కాదు, 10 సార్లు చేసింది. అటు ల్యాండ్ లైన్ రింగ్ అవుతోంది, ఇటు మొబైల్స్ మోగుతున్నాయి. కానీ ఎవరూ ఫోన్ ఎత్తడం లేదు. ఆమెకు ఏదో కీడు శంకించింది. వెంటనే పక్కింటి వారికి ఫోన్ చేసి, అన్నా, మా అమ్మ నాన్న ఫోన్ ఎత్తడం లేదు, ఒకసారి వెళ్ళి చూడరా అని ఆందోళనతో అడిగింది. అప్పుడు పక్కింటి పాప వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టింది. తాతయ్య, అమ్మమ్మ అని గట్టిగా పిలిచింది. కానీ లోపల నుంచి ఎలాంటి శబ్దం లేదు. విచిత్రంగా టీవీ మాత్రం చెవులు చిల్లులు పడే శబ్దంతో మోగుతోంది. ఇంకోవైపు పాల ప్యాకెట్, పేపర్ ఎండలో అలాగే ఉన్నాయి. ఆ అమ్మాయి భయంతో వెనక్కి వెళ్ళింది. ఈ విషయాన్ని వారు తంగమ్మ పెద్ద కూతురుకు చెప్పారు. వెంటనే ఆ పెద్ద కూతురు తన చెల్లెలకి ఫోన్ చేసింది. అమ్మ వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు, ఇంట్లో అలికిడు కూడా లేదట, నా మనసు అస్సలు బాగోలేదు అని ఏడ్చేసింది. చిన్నమ్మాయి కూడా ఉదయం ఫోన్ చేస్తే తంగమ్మ ఫోన్ ఎత్తలేదు. సాధారణంగా తంగమ్మ ఎప్పుడు ఇలా చేయదు. ఒకవేళ వెంటనే ఫోన్ ఎత్తకపోయినా ఆ తర్వాత కాల్ చేసేది. కానీ ఆ రోజు మాత్రం గంటలు గడుస్తున్నా ఫోన్ చేయలేదు. ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మళ్ళీ పక్కింటి వారికి ఫోన్ చేశారు. దయచేసి ఎలాగైనా లోపలికి వెళ్ళి చూడండి, మాకు ఏదో భయంగా ఉంది, కావాలంటే తలుపులు బద్దలు కొట్టైనా లోపలికి వెళ్ళండి అని బతిమిలాడారు. పక్కింటి వాళ్ళు మరికొందరిని తోడుగా తీసుకుని భాస్కరన్ నాయర్ ఇంటికి చేరుకున్నారు. మెయిన్ డోర్ తలుపులు గట్టిగా గడియపెట్టి ఉన్నాయి. చుట్టూ తిరిగి ఇంటి వెనక వైపుకు వెళ్ళారు. అక్కడ వంటగది తలుపులు సరిగ్గా వేయకుండా ఆనించి ఉన్నాయి. అప్పుడు వారు భయపడుతూనే ఆ తలుపును నెట్టి లోపలికి అడుగుపెట్టారు. వంటగది దాటి హాలులోకి రాగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి వాళ్ళు హతాశులయ్యారు. ఆ హాలులో భాస్కరన్ నాయర్, తంగమ్మ నిర్జీవంగా పడి ఉన్నారు. వారి తలలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి. ఎవరో వారిని అతి కిరాతకంగా కొట్టి చంపేశారు. టీవీ శబ్దం మాత్రం ఏమీ జరగనట్లు ఇంకా మోగుతూనే ఉంది. క్రైమ్ సీన్ను చూసి భయంతో కేకలు వేస్తూ వాళ్ళు బయటకు పరిగెత్తారు. క్షణాల్లో ఆ వార్త ఊరంతా పాకిపోయింది. పక్కింటి వారు ఆ భయానక దృశ్యాన్ని చూసి బయటకు పరిగెత్తుకొచ్చి వణుకుతున్న చేతులతోనే భాస్కరన్ నాయర్ కూతుళ్ళకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అమ్మా నాన్న హత్యకు గురయ్యారన్న మాట వినగానే ఆ కూతుళ్ళు కుప్పకూలిపోయారు. నిమిషాల్లోనే ఆ ఇంటి ముందు జనం గుమికూడారు. హాలు వైపు కిటికీ రెక్కలు తెరుచుకుని ఉండడంతో ఆ కిటికీలోంచి లోపలికి తొంగి చూస్తున్నారు. రక్తం మడుగులో పడి ఉన్న భాస్కరన్ నాయర్, తంగమ్మ మృతదేహాలు వారికి స్పష్టంగా కనిపించాయి. అప్పటికే మణిమాల పోలీస్ స్టేషన్కు సమాచారం వెళ్ళింది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇంత కిరాతకమైన హత్యను చూసి వారు కూడా ఒక్క క్షణం నిశ్చేష్టులయ్యారు. పోలీసులు వెనక వైపు తలుపు ద్వారా లోపలికి ప్రవేశించి లోపలి నుండి గడియ పెట్టిన మెయిన్ డోర్ తలుపులను తెరిచారు. అప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలానికి వచ్చారు. హాలులోని ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే అక్కడ దొరికిన ఆధారాలను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. సాధారణంగా నిందితులు హత్య చేసిన తర్వాత వెపన్ను దాయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ మాత్రం వెపన్ను వదిలేసి వెళ్ళారు. రక్తసిక్తమైన సుత్తి అక్కడే దొరికింది. దాంతోనే ఆ దంపతుల తలలను పగలగొట్టినట్లు గుర్తించారు. సుత్తితో పాటు ఒక కత్తి కూడా అక్కడే పడి ఉంది. హంతకుడు కేవలం ప్రాణాలు తీసి వెళ్ళిపోలేదు, ఇల్లంతా గాలించి బీరువాలోని సామాన్లను అస్తవ్యస్తంగా పడేశాడు. అంటే వాడు ఏదో వెతుకుతూ అక్కడ నానా హంగామా చేశాడని అర్థమైంది. అయితే పోలీసుల దృష్టి ఆకర్షించిన విషయం మరొకటి ఉంది.
అదేంటంటే ఆ ఇంటి గడప దగ్గర, హాలులో అక్కడక్కడ కారం పొడి, సరుపు లాంటి పొడి చల్లి ఉంది. సాధారణంగా ఇంట్లో దొంగలు పడితే నగలు ఎత్తుకెళ్తారు. కానీ ఈ హంతకుడు పొడులు ఎందుకు చల్లాడని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య. డాగ్ స్క్వాడ్ వచ్చిన వాసన పసిగట్టకుండా ఉండేందుకు ఆ ఘాటు వల్ల కుక్కల ముక్కులు మొద్దు బారిపోయేలా హంతకుడు కారం పొడి, సోపు పొడులను వాడాడని అంచనా వేశారు. ఇది ఒక ప్రొఫెషనల్ కిల్లర్ చేసిన పనిలా ఉంది. ఎందుకంటే హంతకుడు దొరికిపోకూడదని ముందే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడనే కోణంలో విచారణ మొదలుపెట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగారు. ప్రతి అంగుళాన్ని భూతద్దంతో వెతకడం మొదలుపెట్టారు. అప్పుడే వారికి కొన్ని వింతైన అంతు చిక్కని విషయాలు కనిపించాయి. ఫోరెన్సిక్ నిపుణులు ఇంటి ముందు కూర్చునే ప్లేస్లో పరిశీలిస్తుండగా వారికంట ఒక బల్బు పడింది. అది వెలగడం లేదు, ఎందుకంటే దాన్ని ఎవరో హోల్డర్ నుండి ఊడదీసి పక్కకు పెట్టారు. దీన్ని బట్టి వారు ఒక అంచనాకు వచ్చారు. అయితే రాత్రిపూట ఈ ఇంట్లో జరిగేది ఎవరికీ కనిపించకూడదని, అంతా చీకటిగా ఉండాలని ఆ హంతకుడే తీసి పక్కకు పెట్టి ఉంటాడని వాళ్ళు అనుకున్నారు. హంతకుడు దాన్ని చేతులతో తాకాడు కాబట్టి దానిపై తన వేలి ముద్రలు ఖచ్చితంగా ఉంటాయని భావించారు. ఆ బల్బును చాలా జాగ్రత్తగా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ దొరికిన మరో విచిత్రమైన ఆధారం పోలీసులను ఆశ్చర్యపరిచింది. అది ఒక చిన్న క్యాలెండర్ ముక్క. అది ఇప్పటిది కాదు, అది 2013 అక్టోబర్ నెలకు సంబంధించిన పేజీ. హత్య జరిగింది ఆగస్టు 28న. అంటే ఇంకా రాని నెల పేజీ ఆ శవాల పక్కన ఎలా ప్రత్యక్షమైందో పోలీసులకు అర్థం కాలేదు. ఆ క్యాలెండర్ ముక్క బాగా నలిగిపోయి ఉంది. హంతకుడు తన వెంట ఏదో వస్తువును అందులో ప్యాక్ చేసుకుని తెచ్చాడని, పని పూర్తయ్యాక దాన్ని అక్కడ పడేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు. ఈలోపు హత్యా స్థలానికి తంగమ్మ కూతుళ్ళిద్దరూ చేరుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే వారు ఒక విషయాన్ని గమనించారు. అమ్మ మెడలో, చేతులకు ఉన్న బంగారు నగలు అలాగే ఉన్నాయి. దొంగతనానికి వచ్చేవాడు నగలు వదిలిపెట్టడు కదా. కానీ ఈ హంతకుడు ఒంటిపై ఉన్న నగలను ముట్టుకోకుండా లోపలి గదుల్లోని బీరువాలను మాత్రం చిందరవందరగా వెతికాడు. అందులోని సామాన్లన్నీ కింద పడేశాడు. అంటే హంతకుడు కేవలం ఒంటిపై ఉన్న బంగారం కోసం కాదు, ఇంకేదో ముఖ్యమైన దానికోసం గాలించాడు. పోలీసులు హాల్లో వెతుకుతుండగా టీవీ రిమోట్ దొరికింది. దానిపై ఉన్న వేలిముద్రలు కూడా సేకరించారు. వారు గమనించిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే టీవీ వాల్యూమ్ ఎక్కువగా పెట్టి ఉంది. వయసు పైబడిన ఆ దంపతులు అంత పెద్ద సౌండ్తో టీవీ ఎందుకు చూస్తారని పోలీసులకు అనుమానం కలిగింది. ఆ దంపతుల ఆర్తనాదాలు బయటకు వినిపించకూడదని, హంతకుడే కావాలని వాల్యూమ్ పెంచి ఉంటాడని వారికి అర్థమైంది. ఇదే సమయంలో పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ ముసలి దంపతులు ఆగస్టు 28వ తేదీ రాత్రి 9 గంటల నుండి 10 గంటల మధ్య అత్యంత కిరాతకంగా హత్య చేయబడ్డారని డాక్టర్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చాలా వివరాలు సేకరించారు. ఇప్పుడు పోలీసుల చేతిలో ఆయుధాలతో పాటు 4 కీలకమైన ఆధారాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే హంతకుడి వేలిముద్రలు ఉన్న బల్బు, రెండోది వాల్యూమ్ పెంచిన రిమోటు, మూడోది క్యాలెండర్ ముక్క, నాలుగోది పోలీసులను తప్పుదోవ పట్టించడానికి చల్లిన కారం పొడి, సోపు పొడులు. వీటన్నింటినీ సేకరించిన పోలీసులు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఆ హంతకుడు ఎవరో తెలుసుకోవడానికి శతవిధాల ప్రయత్నించారు. పోలీసులు విచారణ చేస్తుంటే ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. హంతకుడి అసలు ముఖాన్ని, పోలీసులు చేసిన ఆ చేజింగ్ను చూడాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. భాస్కరన్ నాయర్, తంగమ్మల అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి. ఆ దంపతులకు 2 కూతుళ్లే ఉన్నందున ఆ కార్యక్రమాలను తంగమ్మ సోదరుని కొడుకు అరుణ్ శశి దగ్గరుండి చూసుకున్నాడు. అతను సాధారణంగానే ఆ కుటుంబానికి చేదోడు వాదోడులా ఉంటాడు. అత్తను అమ్మలా చూసుకునేవాడు. అరుణ్ ఉండడం వల్ల పనులన్నీ సజావుగా సాగాయి. అంత్యక్రియలు ముగిసిన తర్వాత పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ హత్యలు ఎవరు చేశారు? ఈ క్రైమ్లో ఒక్కరే పాల్గొన్నారా, లేక ఒకరికంటే ఎక్కువ మంది పాల్గొన్నారా? ఇలా పోలీసుల మధ్యలో ఎన్నో ప్రశ్నలు కలిగాయి. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ఒక డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించారు. అది వచ్చి వాసన పసిగట్టింది. ఆ తర్వాత అది ఇంటి నుండి బయటకు పరిగెత్తి గేటు దాటి నేరుగా కూడలికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక ఆ కుక్కకు ఎటు వెళ్లాలో తెలియక అక్కడే ఆగిపోయింది.
అది ఎందుకు ఆగిపోయిందనే సందేహం వచ్చిన పోలీసులు మళ్ళీ దాన్ని హత్య జరిగిన ఇంటికి తీసుకువచ్చారు. అక్కడ ఉన్న వస్తువులను మళ్ళీ వాసన చూపించారు. ఆ వస్తువులను వాసన చూసిన వెంటనే ఆ కుక్క మళ్ళీ వేగంగా బయటకు వచ్చి కూడలి వద్దకు చేరుకుని ఆగిపోయింది. దీంతో పోలీసులకు ఒక విషయం అర్థమైంది. హత్య చేసిన వ్యక్తి ఆ కూడలి వరకు వెళ్ళాడు. అక్కడి నుండి ఏదో ఒక వాహనంలో పారిపోయాడు. అందుకే కుక్క అక్కడికంటే ముందుకు వెళ్ళలేకపోయింది. వాహనం ఉపయోగించి ఎవరో ఈ హత్య చేశారని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. వాహనం ఉన్నవారే హత్య చేయడానికి వచ్చి ఉంటారని నిర్ధారించుకున్నాక ఆ ప్రాంతంలో ఉన్నవారందరినీ ప్రశ్నించడం మొదలుపెట్టారు. పక్కింటి వారు, ఆ కుటుంబంతో సంబంధం ఉన్నవారు అని అందరినీ విచారించారు. పేపర్ వేసే వ్యక్తి, పాలు పోసే వ్యక్తి, మొదట ఇంటికి వెళ్ళిన ఆ పక్కింటి అమ్మాయి, ఆ తర్వాత వెళ్ళిన వ్యక్తులు, ఇలా ఆ ఇంటితో ఏ చిన్న సంబంధం ఉన్నా రాకపోకలు సాగించిన ప్రతి ఒక్కరిని పోలీసులు ప్రశ్నించారు. ప్రశ్నలతో పాటు వారి వేలిముద్రలు కూడా సేకరించారు. బంధువులను కూడా వదిలిపెట్టలేదు. భాస్కరన్ నాయర్ ఇద్దరు కూతుళ్ళు, వారి అల్లుళ్ళు, తంగమ్మ సోదరుడు, ఆమె సోదరుడి కొడుకు అరుణ్ శశి, ఇలా అందరినీ విచారించి వేలిముద్రలు కూడా తీసుకున్నారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఎన్ని ఆధారాలు ఉన్నా పోలీసులు నిందితుడిని సమీపించలేకపోతున్నారు. ఈలోపు స్థానికులంతా అసహనానికి గురై నిందితుడిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఆ సమూహానికి అరుణ్ శశి నాయకత్వం వహించాడు. అతను తంగమ్మ, భాస్కర్ నాయర్లను తల్లిదండ్రుల్లాగా చూసుకునేవాడు. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా కన్న కొడుకులాగా కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. హత్యకు ముందు రోజు కూడా పెట్రోల్ కొట్టించుకోమని తంగమ్మ అతనికి 500 రూపాయలు ఇచ్చింది. అత్త తనపై కురిపించిన ప్రేమను తలుచుకుంటూ బాగా ఏడ్చాడు. అందుకే హంతకుడిని త్వరగా పట్టుకోవాలని అరుణ్ శశి పట్టుబట్టడంలో ఒక న్యాయం ఉందని అంతా భావించారు. కానీ విచారణ మాత్రం స్లోగా సాగుతోంది. హత్య జరిగి సరిగ్గా 20 రోజులు గడిచాయి. పోలీసులు ఎంత గాలించినా హంతకుడి జాడ దొరకడం లేదు. గ్రామంలో ప్రజల ఆగ్రహం పెరిగిపోతోంది. ఆ వృద్ధ దంపతులను చంపిన దుర్మార్గుడిని ఎప్పుడు పట్టుకుంటారు అంటూ నిరసనలు వెల్లువెత్తాయి. ఆ నిరసనల్లో అందరికంటే ముందుండి పోలీసులను నిలదీస్తున్న వ్యక్తి మరెవరో కాదు, ఆ దంపతులకు ప్రాణప్రదమైన మేనల్లుడు అరుణ్ శశి. 2013 సెప్టెంబర్ 19వ తేదీన కొట్టాయం నగరంలో ఒక గొలుసు దొంగతనం జరిగింది. పోలీసులు నిందితుడిని వెంటాడి పట్టుకున్నారు. వాడు తన అడ్రస్ను మణిమాల పోలీస్ స్టేషన్ పరిధి అని చెప్పడంతో కొట్టాయం పోలీసులు ఆ నిందితుడి ఫోటోను మణిమాలకు మెయిల్ చేశారు. కంప్యూటర్ స్క్రీన్ మీద లోడ్ అవుతున్న ఆ ఫోటోను చూసిన పోలీసులు ఒక్కసారిగా స్టన్ అయ్యారు. ఇతడు గొలుసు దొంగతనం చేయడమేంటి అని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది గత 20 రోజులుగా తమ కళ్ళ ముందే తిరుగుతూ మా అత్తయ్యను చంపిన వాడిని పట్టుకోండి సార్ అని ఏడ్చిన అరుణ్ శశి. కొన్ని రోజుల క్రితం వరకు అతను తన అత్త కేసు ఎంతవరకు వచ్చిందని పోలీసులనే నిలదీసిన ఆ యువకుని ఫోటోను అలా చూసి వారు ఆశ్చర్యపోయారు. భాస్కరన్ నాయర్, తంగమ్మలకు అత్యంత దగ్గరి బంధువైన ఈ కుర్రాడు గొలుసు దొంగతనం ఎందుకు చేశాడు అనే ప్రశ్న పోలీసులకు కలిగింది. వెంటనే కొట్టాయం పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి అరుణ్ శశి వేలిముద్రలు, ఫుట్ ప్రింట్స్ సేకరించి మణిమాల పోలీస్ స్టేషన్కు పంపమని చెప్పారు. కాసేపట్లోనే అవి స్టేషన్కు వచ్చాయి. హత్యాస్థలంలో సేకరించిన వేలిముద్రలతో వీటిని మ్యాచ్ చేసి చూశారు. అవును, అవి ఖచ్చితంగా సరిపోతున్నాయి. అయితే అక్కడ ఒక చిన్న తిరకాసు ఉంది. ఎందుకంటే అరుణ్ శశి ప్రతిరోజు ఆ ఇంటికి వచ్చిపోయేవాడు. భాస్కర్ నాయర్, తంగమ్మలకు అన్ని పనుల్లో సాయం చేసేది అరుణే అని వారి కూతుళ్ళు, అల్లుళ్ళు ఇంతకుముందే చెప్పారు. అరుణ్ వారికి కేవలం మేనల్లుడు మాత్రమే కాదు, కొడుకు లేని ఆ దంపతులకు అతడు కన్న కొడుకులా అనిపించేవాడు. అందుకే ఆ ఇంట్లో అరుణ్ వేలిముద్రలు ఉండడంతో పోలీసులకు వింతేమీ అనిపించలేదు. అంతకు ముందు కూడా అతని వేలిముద్రలు తీసుకుని పరీక్షలు చేశారు. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే అరుణ్ గొలుసు దొంగతనం చేస్తూ దొరకడమే ఇక్కడ అసలు మలుపు. పోలీసులు మరోసారి ఆధారాలను నిశితంగా పరిశీలించారు. అరుణ్ శశి వేలిముద్రలను ఒక్కొక్కటిగా సరిపోల్చడం మొదలుపెట్టారు. అరుణ్ శశి ఇంట్లో తిరుగుతాడు కాబట్టి అతని వేలిముద్రలు ఉండడం సహజం. కానీ అతను తాకకూడని చోట్ల కూడా అతని వేలిముద్రలు ఎలా వచ్చాయి? ఇదే పోలీసుల కీలక ప్రశ్న. ఊడదీసి ఉన్న బల్బు మీద కూడా అరుణ్ వేలిముద్రలు సరిపోయాయి. హంతకుడు ఆ రాత్రి చీకటి కోసం బల్బును హోల్డర్ నుండి తీసి పక్కన పెట్టాడు. ఆ బల్బు మీద అరుణ్ శశి వేలిముద్రలు కరెక్ట్గా మ్యాచ్ అవడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. వెంటనే టీవీ రిమోట్ మీద ఉన్న వేలిముద్రలను కూడా సరిపోల్చారు. అవి కూడా అరుణ్వే అని తేలింది.
ఇప్పుడు పోలీసులు ఏమనుకుంటున్నారంటే సందేహమే లేదు, హత్య జరిగిన రాత్రి అరుణ్ శశి ఆ ఇంట్లోనే ఉన్నాడని అనుకున్నారు. వెంటనే అరుణ్ను కస్టడీలోకి తీసుకున్నారు. నేరుగా అతన్ని ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఒక ప్రత్యేకమైన వస్తువు కోసం వెతికారు. పోలీసుల నమ్మకం వమ్ము కాలేదు. అరుణ్ ఇంటి గోడపై ఉన్న క్యాలెండర్లో సెప్టెంబర్ నెల కనిపిస్తోంది. కానీ దాని తర్వాత ఉన్న అక్టోబర్ పేజీ సగం చిరిగి ఉంది. ఒక పోలీసు తన జేబులో నుంచి ఒక ప్లాస్టిక్ కవర్ తీశారు. అందులో క్రైమ్ సీన్ వద్ద దొరికిన ఆ నలిగిపోయిన క్యాలెండర్ ముక్క ఉంది. వణికిపోతున్న అరుణ్ ముందే ఆ ముక్కను క్యాలెండర్కు ఆనించి చూశారు. ఆ చిరిగిన అంచులు ఈ క్యాలెండర్ పేజీకి జిగ్సా పజిల్ లాగా కరెక్ట్గా సరిపోయాయి. అంటే హంతకుడు ఆయుధాన్ని లేదా మరేదైనా వస్తువును ఈ క్యాలెండర్ పేజీలోనే చుట్టుకుని తెచ్చి ఉంటాడు. అది అక్కడ పడిపోవడం అతని దౌర్భాగ్యం, కానీ పోలీసులకు అదృష్టం. అంటే క్రైమ్ సీన్కు వచ్చింది ఈ క్యాలెండర్ ముక్కే. అనుమానంతో ఆ క్యాలెండర్ ముక్క హత్య స్థలానికి ఎలా వచ్చిందని పోలీసులు గట్టిగా నిలదీశారు. అప్పుడు అరుణ్ శశి నెమ్మదిగా అసలు విషయం ఒప్పుకున్నాడు. తప్పించుకునే దారి లేదని, విధి తనను వెంటాడి పట్టుకుందని అరుణ్ శశికి అర్థమైపోయింది. అప్పటి వరకు ధరించిన మంచి అబ్బాయి అనే ముసుగును విసిరి పారేశాడు. తల పట్టుకుని అసలు ఆ రాత్రి ఏం జరిగిందో, ఆ పక్కా ప్లాన్ ఏంటో వివరించడం మొదలుపెట్టాడు. అరుణ్ శశికి తన అత్త మామ అంటే చాలా ఇష్టం. వారు కూడా అతనికి అవసరమైనప్పుడు డబ్బులు ఇచ్చి అండగా ఉండేవారు. వారు తన కోసం ఏదైనా చేస్తారని అతనికి బాగా తెలుసు. యాక్చువల్గా ఈ దంపతులకు పెన్షన్ రూపంలో పెద్ద మొత్తమే వస్తోంది. డ్యూటీలో ఉన్నప్పుడు కూడా వారు బాగానే సంపాదించారు. 2 కూతుళ్ళు బాగా సెటిల్ అయ్యారు. ఎలాంటి బాధరబందీ లేకుండా ఆ దంపతులు హాయిగా జీవిస్తున్నారు. అరుణ్ అప్పుడప్పుడు అత్తను డబ్బులు అడిగితే లేవనకుండా ఇచ్చేది. ఆ డబ్బుతో జల్సాలు చేసేవాడు. అయితే ఈసారి అత్త ఇచ్చే 1,00,000 2,00,000లకు ఆశపడకుండా పెద్ద మొత్తానికి టెండర్ పెట్టాడు. ఇలాంటి సమయంలోనే అరుణ్ కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు అతనికి విలాసవంతమైన కొత్త కారు కొనాలనే కోరిక కలిగింది. ఆ కారు కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందా అని ఆలోచించినప్పుడు అతనికి టక్కున అత్త గుర్తొచ్చింది. తన తండ్రి సోదరి అయిన తంగమ్మను డబ్బు అడిగితే తప్పకుండా ఇస్తుందని అనుకున్నాడు. కానీ భారీ మొత్తంలో డబ్బు అడిగేసరికి ఆమె నిరాకరించింది. అయినా వదలకుండా మరో 2-3 సార్లు అడిగాడు. ఈసారి నేను అస్సలు డబ్బు ఇవ్వను అని ఆమె కరాఖండిగా చెప్పింది. దాంతో అత్తపై అరుణ్ కోపం పెంచుకున్నాడు. అందుకే ఒకరోజు పక్కా పథకం ప్రకారం వారి ఇంటికి వచ్చాడు. తను వచ్చిన విషయం ఎవరికీ తెలియకూడదని తన బైకును ఇంటికి దూరంగా కూడలి దగ్గర ఆపాడు. అక్కడి నుండి నడుచుకుంటూ రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. వాడు వచ్చే సమయానికి భాస్కర్ నాయర్ టీవీ చూస్తున్నాడు. అతని పక్కనే తంగమ్మ ఉంది. అరుణ్ను చూడగానే ఆ దంపతులు ఎంతో సంతోషించారు. తన తండ్రితో గొడవపడి వచ్చానని, ఈ రాత్రికి ఇక్కడే ఉంటానని చెప్పాడు. వారు సరేనని అన్నారు. అతడు అప్పుడప్పుడు అక్కడే ఉంటాడు కాబట్టి వారికి ఎలాంటి అనుమానం రాలేదు. అరుణ్ కట్టుకోవడం కోసం లుంగిని తీసుకురావడానికి తంగమ్మ ఇంటి లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో భాస్కరన్ నాయర్ పక్కనే కూర్చున్న అరుణ్ శశి తన వెంట తెచ్చుకున్న సుత్తితో ఆయన తలపై గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు ఆయన గట్టిగా అరుస్తాడని ముందే ఊహించిన అరుణ్ టీవీ రిమోట్ తీసుకుని సౌండ్ ఎక్కువగా పెంచేశాడు. దీనికంటే ముందు అతను మరో పని కూడా చేశాడు. ఇంటి ముందు వెలిగే బల్బును ఎవరూ గమనించకుండా ఊడదీసి పక్కన పెట్టాడు. భర్త అరుపులు విని తంగమ్మ హాలులోకి రాగానే అరుణ్ శశి ఆమె తలపై కూడా సుత్తితో బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు ఆమె కింద పడిపోయింది. వారిద్దరూ చనిపోయారని నిర్ధారించుకున్నాక లోపల బీరువాలో ఉన్న బంగారు నగలు తీసుకుని వాడు బయటపడ్డాడు. ఆ నగలను తన ఊరిలో కుదువ పెడితే దొరికిపోతానని భావించి వాటిని తీసుకుని కొట్టాయం వెళ్ళాడు. క్రైమ్ సీన్ నుండి బయటకు వచ్చే ముందు అరుణ్ ఒక జాగ్రత్త తీసుకున్నాడు. సుత్తిపై తన వేలిముద్రలు ఉండకూడదని దానిని విస్కీతో కడిగేశాడు. అందుకే పోలీసులకు సుత్తిపై ఎలాంటి వేలిముద్రలు దొరకలేదు. కానీ అతడు ఊడదీసిన బల్బు, సౌండ్ పెంచిన టీవీ రిమోట్ మీద వేలిముద్రలు ఉంటాయని అతడు ఊహించలేదు. ఆ రెండే అతడిని పట్టించాయి. పోలీసులు అరుణ్ గదిని తనిఖీ చేయగా వాడు బీఎస్సీ కెమిస్ట్రీ చదువుతున్నట్లు తెలిసింది. అతని గదిలో చాలా క్యాసెట్లు, రసాయన పదార్థాలు ఉన్నాయి. వాడు చూసిన యూట్యూబ్ వీడియోలు, సినిమాలు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇవన్నీ ఎందుకు చూశావు అని అడిగితే పోలీసులకు దొరకకుండా హత్యలు ఎలా చేయాలి అని నేర్చుకోవడానికే ఈ సినిమాలు చూశానని చెప్పాడు. అక్కడ ఉన్న రసాయనాలు బంగారాన్ని కరిగించడానికి వాడేవి. నగలను కరిగించి ముద్దలుగా మార్చేస్తే పోలీసులు గుర్తుపట్టలేరని వాడు అలా ప్లాన్ చేశాడు.
తంగమ్మ సోదరుడి కొడుకే ఈ ఘాతకానికి పాల్పడ్డాడని తెలిసి ఊరి జనం నమ్మలేకపోయారు. కానీ పోలీసులు బలమైన ఆధారాలతో అతన్ని అరెస్ట్ చేశారు. అయితే అప్పట్లో పోలీసులు 90 రోజుల్లోగా ఛార్జ్షీటు కోర్టులో సమర్పించలేకపోవడంతో అరుణ్ శశికి బెయిల్ వచ్చింది. కొన్ని నిబంధనలతో కోర్టు బెయిల్ ఇచ్చిన అరుణ్ శశి కొట్టాయం నుండి పారిపోయాడు. హంతకుడు తప్పించుకున్నాడన్న వార్త ప్రజల్లో భయాందోళనలు కలిగించింది. వాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వారు తమను కూడా చంపుతాడేమో అని భయపడ్డారు. పోలీసులు ఎంత వెతికినా అరుణ్ జాడ దొరకలేదు. ఇలాంటి టైంలోనే 2016లో తమిళనాడు పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని పేరు అరుణ్ రిష్వాలి అని చెప్పారు. ఆ ఫోటో చూసిన కేరళ పోలీసులకు అది అరుణ్ శశి అని అర్థమైంది. వెంటనే చెన్నై వెళ్ళి అతన్ని కొట్టాయం తీసుకువచ్చారు. కోర్టులో విచారణ మొదలైంది. తల్లిదండ్రులు లాంటి వారిని ఇంత క్రూరంగా చంపడం సమాజం క్షమించరాని నేరమని కోర్టు అభిప్రాయపడింది. ఈ అమానుష హత్యకు గాను అరుణ్ శశికి మరణ శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ఘటనతో అతని తల్లిదండ్రులు సమాజంలో తలెత్తుకోలేక బెంగళూరు వెళ్ళిపోయారు. కొడుకు చేసిన పనికి కుమిలిపోతూ తండ్రి మరణించాడు. ఆ బాధ తట్టుకోలేక తల్లి కూడా చనిపోయింది. ఇప్పుడు అరుణ్ శశి మరణ శిక్ష కోసం జైలులో ఎదురు చూస్తున్నాడు. ఈ కథ విన్న తర్వాత ఎవరికైనా గుండె భారం అవ్వక మానదు. ఒక మనిషిలోని స్వార్థం, డబ్బుపై వ్యామోహం ఎంతటి దారుణానికి ఒడిగడతాయో ఈ కేసు ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. మన సంస్కృతిలో మేనత్త అంటే కేవలం తండ్రి సోదరి మాత్రమే కాదు, ఆమె రెండో తల్లి. కొడుకులు లేని తంగమ్మకు అరుణ్ శశి కేవలం మేనలుడు కాదు, ఆ వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటాడనుకున్న తమ సొంత బిడ్డ. అతడు అడిగినప్పుడల్లా కాదనకుండా డబ్బులు ఇచ్చేది. ఆ రాత్రి అతడు నాన్నతో గొడవపడి వచ్చాను అని అబద్ధం చెప్పినా ఏమాత్రం సందేహించకుండా అన్నం పెట్టి ఆదరించింది. ఆ బంధంలో ఉన్న స్వచ్ఛతను తంగమ్మ నమ్మింది. కానీ ఆ నమ్మకమే ఆమె పాలిట మృత్యువుగా మారుతుందని ఆమె అసలు ఊహించలేకపోయింది. అరుణ్ శశి ఒక బీఎస్సీ కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్. తెలివైన వాడే, కానీ ఆ తెలివితేటలను విలాసాల కోసం వాడాడు. ఒక యాక్సిడెంట్ వల్ల పోయిన తన పాత కారు స్థానంలో విలాసవంతమైన కొత్త కారు కొనాలనే పిచ్చి కోరిక అతనికి కలిగింది. మేనత్త డబ్బు అడిగితే ఆమె నిరాకరించడం అవమానంగా అనిపించింది. తన స్వార్థం ముందు తనకు అన్నం పెట్టిన అత్తమ్మ ప్రేమ అతనికి చిన్నదిగా కనిపించింది. అతడు ఆవేశంలో చంపలేదు. బల్బు ఊడదీయడం, టీవీ సౌండ్ పెంచడం, వేలిముద్రలు తుడిచేయడం, ఇవన్నీ అతడు ఎంతటి రాక్షసత్వంతో ప్లాన్ చేశాడో చెబుతున్నాయి. ఒకప్పుడు అరుణ్ శశి ఆ గ్రామంలో ఒక గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన వ్యక్తి. అందరూ అతన్ని మంచి అబ్బాయి అని పిలిచేవారు. ఇంతకుముందు స్వేచ్ఛగా తిరిగేవాడు. అత్తమ్మ ఇచ్చే డబ్బుతో విలాసాలు చేసేవాడు. అందరి ప్రేమాభిమానాలు పొందేవాడు. కానీ ఇప్పుడు మరణశిక్ష పడిన ఖైదీ. 4 గోడల మధ్య ఉరితాడు ఎప్పుడు తన మెడకు బిగుస్తుందో తెలియని భయంకరమైన చీకటిలో గడుపుతున్నాడు. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైనది ఏది? బంగారం, వజ్రాలు, ఆస్తులా? కానే కాదు, స్వేచ్ఛ. మనకు నచ్చినప్పుడు లేవడం, నచ్చింది తినడం, మన వాళ్ళతో గడపడం. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ ఈ స్వేచ్ఛ దొరకక 4 గోడల మధ్య నరకం చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జీవితం చాలా అందమైంది, కానీ ఒకే ఒక్క నిమిషం, అవును కేవలం ఒక్క నిమిషం వచ్చే కోపం లేదా ఒక్క క్షణం తీసుకున్న తప్పుడు నిర్ణయం అందమైన జీవితాన్ని శాశ్వతంగా చీకటిమయం చేస్తుంది. హీరో అనుకుని చేసే ఆవేశపు పని జీవితాంతం జీరోగా మారుస్తుంది. బయట ఉన్నప్పుడు అమ్మ చేసే వంట రుచి తెలియదు, కానీ జైలులో ఆకలి వేసినప్పుడు అమ్మ గుర్తుకొస్తుంది. అక్కడ సూర్యోదయం నీ ఇష్టానికి అవ్వదు, సూర్యాస్తమయం నీ కష్టాన్ని పోగొట్టదు. ప్రతి క్షణం ఒక యుద్ధమే. కోపం రావడం తప్పు కాదు, కానీ ఆ కోపంలో తీసుకునే నిర్ణయమే తలరాతను మారుస్తుంది. ఒక వ్యక్తి జైలుకు వెళ్తే శిక్ష అతనికి మాత్రమే కాదు, అతని కుటుంబానికి కూడా పడుతుంది. దోషి జైలు గోడల మధ్య ఉంటాడు, కానీ అతని కుటుంబం సమాజం అనే జైలులో బతుకుతుంది. మన ఇష్టం వచ్చినట్లు ఉండడం, మనకు నచ్చినట్లు గాలి పీల్చుకోవడం ఎంత పెద్ద వరమో ఆ స్వేచ్ఛను కోల్పోయాకే తెలుస్తుంది. ఇప్పుడు అరుణ్ కేవలం స్వేచ్ఛను మాత్రమే కాదు, తన కోసం ప్రాణాలిచ్చే తల్లిదండ్రులను కోల్పోయాడు. విలాసవంతమైన కారు కోసం సర్వస్వాన్ని బలి ఇచ్చాడు. ఒకవేళ తంగమ్మ బతికి ఉంటే అరుణ్ ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉండేవాడు. ఆమె అతనికి ఏదో ఒక రకంగా సాయం చేసేది. కనీసం తల్లిదండ్రులనైనా అతడు చూసుకునేవాడు. కానీ తన చేతులతోనే తన జీవితాన్ని వెలిగించే దీపాలను ఆర్పేసుకున్నాడు. అతని తండ్రి అవమానంతో కొడుకు చేసిన పాపానికి కుమిలిపోతూ బెంగళూరులో చనిపోయాడు.
ఆ బాధ భరించలేక అతని తల్లి కూడా కన్నుమూసింది. అతడు చంపింది కేవలం అత్తమామలని మాత్రమే కాదు, తన తల్లిదండ్రులను, తన భవిష్యత్తును కూడా. డబ్బు కోసం చేసే పాపం ఐశ్వర్యాన్ని ఇవ్వదు సరికదా, ఉన్న జీవితాన్ని కూడా నరకప్రాయం చేస్తుంది. ప్రస్తుతం జైలులో అరుణ్ శశికి తన తప్పు తెలిసిన ప్రయోజనం లేదు. అతడు అడిగితే అన్నం పెట్టే అత్తమ్మ ఇప్పుడు లేదు. అతడు భయపడితే తల నిమ్మిరే అమ్మ ఇప్పుడు లేదు. ఆ అక్టోబర్ క్యాలెండర్ ముక్కలాగే అతని జీవితం కూడా చిరిగిపోయి ఎందుకు పనికి రాకుండా మిగిలిపోయింది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. ఇలాంటి వీడియోల కోసం తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.